హలో అండి. నమస్తే. బయట ఎండలు చూస్తే అద్దిరిపోతున్నాయి గదండీ! అందుకే కూల్‌గా ఏమన్నా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అంటే, ఈ పెరుగు వడ అనేది బెస్ట్ ఆప్షన్ గదా అండి! చూసారా ఎంత బావుందో చూడటానికి. తినడానికి గూడా అంతే టేస్ట్ ఉందండి. పిల్లలు కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు. మనము ముందు రోజు నైటే వడలు చేసి పెట్టుకొని, పెరుగులో నానపెట్టుకొని ఉదయాన్నే తాలింపు వేసుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుందండి. పెరుగనేది మొత్తం వడకి పట్టేసి, వడ పట్టుకుంటే స్పాంజ్‌లాగా అనిపిస్తుంది. పెరుగనేది మొత్తం వడకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా! టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది మనకి. మా ఇంట్లో ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే పెరుగు వడ అండి. మీలో ఎంతమందికి పెరుగు వడ ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూడండి వడ ఎంత బాగా వచ్చిందో. బాగా స్పాంజ్‌లాగా పట్టేసిందండి బాగా. మనం వడ కొంచెం ఎక్కువ మందంగా కాకుండా మీడియంలో చేసుకుంటే బాగా పడుతుంది. లోపలికి కూడా పెరుగు వెళ్తుంది. ఈ వడల్ని మనము ఒకటి లేకపోతే ఇంకా 2 తినేటప్పటికి మన స్టమక్ ఫుల్ అయిపోతుందండి. ఇంకా చాలు అనిపిస్తుంది. ప్లస్ హ్యాపీగా చల్లగా ఉంటుంది బ్రేక్‌ఫాస్ట్ చేసిన ఆహ్, ఆయిల్ ఫుడ్ అయినాకప్పటికి ఇబ్బందిగా అనిపించదు. అదే ఇంకా కొంచెం క్యారెట్, కొత్తిమీర ఇలా తురిమేసుకుంటే ఇంకా చూడటానికి కూడా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. తినడానికి కూడా టేస్టీగా ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. ఇది కూడా ఒకసారి ఈ పెరుగు వడ తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్‌లో మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. ఈవినింగ్ టైమ్స్ కానీ, మార్నింగ్ టైమ్స్ కానీ కడుపుకు చలవ చేస్తుంది. ప్లస్ హెల్తీ కూడా. చూసారు కదా! ఈరోజు నేనైతే మొత్తం ఒక 8 చేశానండి. అంటే 4 మెంబర్స్‌కి ఒక్కొక్కరికి 2 అయితే సరిపోతాయి. స్టమక్ ఫుల్ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.